బాబు అర్చనకి కావాల్సినవి ఇవ్వు. ఎవరో నన్ను వెంబడిస్తున్నారనిపిస్తోంది. ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు? తెలుసా నీకు వాళ్ళు ఎంత పవర్ఫుల్ మనుషులో? చంపేస్తారు నిన్ను. రా నాతో పాటు. ఎవడ్రా నువ్వు? అయినా ఎవరు చంపుతారు నన్ను? నేను అంకుర్ని. గుర్తుపట్టలేదా నన్ను? లేదు. నిజం చెప్పు, నన్ను నువ్వు గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలేదని నేను చెప్తున్నాను కదా. ఆ డాక్టర్ నిజమే చెప్పాడు, దీనికి ఏం గుర్తులేదు. నా దారి నుంచి అడ్డు తప్పుకో, నన్ను వెళ్ళనివ్వు. ఒక నిమిషం, నాకు ఒక్క అవకాశం ఇవ్వవు? నీకంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే చెప్పు. నీ పేరు సింధూరి. మా అమ్మ మర్డర్ జరిగినప్పుడు ఆ మర్డర్ నువ్వు చూసావు. అందుకనే వాళ్ళు నిన్ను చంపడానికి తిరుగుతున్నారు. వాళ్ళు నిన్ను చంపడానికి దాడి చేశారు. నువ్వు కోమాలోకి వెళ్ళిపోయావు. ఇన్ని రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించింది నేనే. ఇప్పటికైనా గుర్తుకొచ్చానా? నీకేమైనా పిచ్చా ఏంటి? ఏదేదో వాగుతున్నా. నా మీద దాడి ఎవరు చేస్తారు చెప్పు. అయినా ఒక్క విషయం గుర్తుంచుకో, నేను ఎవ్వరికి భయపడను. అర్థమైందా? ఇక నువ్వు వెళ్ళిక నుంచి, లేదంటే ఈ శాండల్ ఉంది కదా, దీంతో నీ చంప పగులు కొడతాను. పో ఇక్కడి నుంచి. సింధూరి, ఎలాగైనా సరే సింధూరికి తన గతాన్ని గుర్తు చేయాలి. మా అమ్మని ఎవరు మర్డర్ చేశారో సింధూరి ఒకతే గుర్తుపట్టగలదు. ఈమెని ఫాలో చేస్తే సరి. ఏది ఏమైనా సింధూరికి నా జ్ఞాపకశక్తి తిరిగొచ్చే ముందు నేను ధైర్య సార్తో అన్న మాటలన్నీ ఖచ్చితంగా తెలుసు. మమ్మల్ని క్షమించండి. పేరుకు మాత్రమే అయినా భార్యాభర్తల బంధం మనిద్దరిది. ఆ బంధానికి ఉన్న విలువ మీరు నిలబెట్టుకోలేకపోయారు. మేము నిలబెట్టలేదు. మీరు మీ చివరి శ్వాస తీసుకునేప్పుడు ఆ క్షణంలో మేము మీ దగ్గర ఉండాల్సిందే, తోడుగా ఉండాల్సిందే. కానీ మేము మరెవరితోనో మాకు మీ కళ్ళలోకి చూసే అర్హత కూడా లేదు. వీలైతే మమ్మల్ని క్షమించండి చినరాజా వారు. ఎందుకు? ఈ క్షణం కోసమేగా నువ్వు కలలు కన్నది. నా కన్న కొడుకు చిత్తి మీద పడుకుంటే నువ్వు నీ ప్రియుడితో కులుకుదామనుకున్నావు. చాలా సంతోషంగా ఉంటుంది కదూ. ఏ తాడు మెడకు చిక్కుకుందో అది దిగిపోయింది. బంధం తెగిపోయింది. ఇక నీకు స్వేచ్ఛ లభించిందిగా. లేదమ్మా, అలాంటిది ఎన్నడూ లేదు. లేదు అంటే నమ్ముతానా? మేము మరొక మాట కూడా చెప్తాం. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకో. మేము నిన్ను మా కొడుకు పోయినందుకు ఎన్నటికీ వేడుక చేసుకోనివ్వం. అయినా ఏమనిపిస్తుంది నీకు? స్వేచ్ఛ దొరికిందనా? నీకు నచ్చినట్టల్లా ఆడొచ్చు అనుకుంటున్నావా? మేము ఆ విధంగా ఎన్నటికీ జరగనివ్వం. నిన్ను ఎలాంటి స్థితికి తెస్తామంటే ఈ యవ్వనమంతా కరిగిపోయే వరకు కారాగారంలో పడి ఏడుస్తావు. రాజావారు, దీన్ని కారాగారంలో ఖైదు చేయించండి. లేదమ్మా,
పదండి. అత్తమ్మ, ఏ ఇబ్బంది లేకుండా ఉంటే చాలు. సావిత్రి, ఎక్కడున్నావు ఇంతవరకు? మేము ఎప్పటి నుండో నీకోసం వెతుకుతున్నాం. అంత కుంపలే మునిగిపోయినాయని నేను నీ మందులు ఆడనే పెట్టొచ్చిన. మందులు కాకుండా వేరే అవసరం కూడా ఉంటుంది కదా? మరైతే గట్ల స్వచ్ఛంగా చెప్పరాదు? నీకు నాతో ఏం పనున్నది? మేము శీర్షాసనం వేశాం, చాలా బాగా పనిచేస్తుంది. అయితే గట్లనే రోజు చెయ్యి. యాద్ మర్షిందంతా జింక లెక్క దుంకుకుంటూ వస్తా నీ దగ్గరకా. నువ్వెక్కడికి వెళ్తున్నావు? నీ మొదటి పెండ్లాం ఇంటికి. ఆశలన్నీ అడియాసలయ్యాయి పెదరాణి అమ్మ. ఇప్పుడేమైంది? ఇంకా ఏం జరగాలి చెప్పండి? కొడుకెలాగూ వెళ్ళిపోయాడు. వారితో పాటే సింహాసనాన్ని పొందగలమన్న ఆశలన్నీ చెదిరిపోయారు. వారే ఉండుంటే, వారసుడు కూడా వచ్చుంటే, చేతిలో ఉన్న ఒక్క అవకాశం చేసారిపోయింది. ఇక జీవితంతో ఈ మహల్లో ఒక నౌకరులా బతకాల్సిందే. శాంతించండి రాజావారు. జీవితం ఒక ఆట లాంటిది. ఆటలో గెలుపు ఓటములు సహజమే కదా. మీకో విషయం తెలుసా? ఈ ఆటలో ఓడేది ఎవరు? ఓటమిని ఒప్పుకున్నవాడు. ఓటమిని ఒప్పుకోకండి రాజావారు. ఇంకా ఏం మిగిలిందని? అంతా పూర్తయిపోయింది. చేతిలోంచి అంతా జారిపోయింది పెదరాణి అమ్మ. ఏమీ జారిపోలేదు. ఆట ఇంకా మన చేతిలోనే ఉంది. రాణా గారు ఇప్పటికీ మన గుప్పిట్లోనే ఉన్నారు. 6 నెలల్లో 1 నెల ఎలాగూ గడిచిపోయింది. ఇక మిగిలిన్నది 5 నెలలే. ఇంతవరకు రాణా గారికి గతం గుర్తుకు రాలేదు. ఇక ముందు కూడా మేము అది జరగనివ్వం. మీరేం కంగారు పడకండి. కేవలం 5 నెలలు మాత్రమే. ఆ తరువాత అన్నీ వాటంతటవే మీ హస్తగతం అవుతాయి. ఒకవేళ రాణా గారికి ఆయన గతం గుర్తొస్తేనో? ఏ మహల్లోకి గాలి కూడా మా అనుమతి పొందే వస్తుంది. ఆయన గతం మాత్రం మా అనుమతి లేకుండా ఎలా వస్తుంది? రాజా వారిని నిలదీయడం వల్ల ఆయన నిన్ను అయితే కారాగారంలో బంధిస్తారు, లేదా నిన్ను చంపేస్తారు. మరి స్వర్ణకి సాయం చచ్చాక చేస్తావా, లేక కారాగారంలో బందీగా ఉండగానా? నీ తొందరపాటుతనం వల్ల స్వర్ణ మరింత ప్రమాదంలో పడుతుంది లక్ష్మణ్. అదీకాక మనకెంతవరకు నిర్ధారణ కాలేదు స్వర్ణ నిజంగా మాయమైందా లేక తనే వెళ్ళిందా. కానీ రాణి గాయత్రి, అంత మాత్రం చేత మనం చేతులు కట్టుకుని కూర్చోవాలని ఏమీ లేదు కదా. అయితే ఇప్పుడు చెప్పండి, ఏం చేయమంటారు మీరు?